ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, క్రీస్తులో మీ అందరూ ఆయన కృపలో భద్రంగా ఉన్నారని నమ్ముచున్నాము. అక్టోబర్ 22వ తారీఖున సూర్యాపేట తెలంగాణలో లైఫ్ ఛాలెంజ్ ఇండియా వారి సెమినార్ను బిషప్ దుర్గం ప్రభాకర్ గారు నిర్వహించారు. దానికి బిషప్ డాక్టర్ టైటస్ నిర్మల్ కుమార్ గారు ఆ ఒక దిన సెమినార్లో అసలు వ్యసనం అనగా ఏమిటి, అలాగే వ్యసన పరులకు మనం ఎలాగా సహాయపడగలము అనే విషయం మీద బోధించారు. 56 మంది పాస్టర్లు చాలా ఆసక్తితో తాము పాల్గొన్నారు. అయితే ఎన్నో కొత్త విషయాలు, తెలియని విషయాలు, సమాజంలో జరుగుతున్న విషయాలు వారు తెలుసుకున్నారు. అలాగే పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో ప్రతిదీ రాసుకుని నోట్స్ కూడా తీసుకున్నారు. క్రైస్తవులుగా మన వంతు సహాయము బైబిల్ పరంగా మనం ఎలాగా కౌన్సిలింగ్ ఇవ్వగలము అనే విషయం మీద ట్రైనింగ్స్ కొనసాగింది. అలాగే లాస్ట్లో నేర్చుకున్న వాటిని అంతా కూడా వర్క్ షీట్స్ రూపంలో, ఒక పరీక్ష రూపంలో కూడా రాయడం జరిగింది. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిని అనుభవించారు. ఇంకా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రవి కుమార్ గారు కూడా మాట్లాడుతూ, ఇలాంటి సెమినార్ ట్రైనింగ్ ప్రోగ్రాంల వల్ల మా పోలీస్ డిపార్ట్మెంట్కు చాలా మేలు కలుగుతుంది అని తెలియచేశారు. ఎందుకంటే వారు కూడా మెరుగైన సమాజం కోసము పనిచేస్తున్నారు కాబట్టి అందరము కలిసి పని చేస్తే ఇలాంటి ట్రైనింగ్స్ వల్ల చాలా వారికి సహాయపడుతుందని తెలియజేశారు. అలాగే టైటస్ నిర్మల్ కుమార్ గారి దగ్గర కోఆర్డినేటర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లైఫ్ ఛాలెంజ్ వారి దగ్గర ట్రైనింగ్ పొందిన వారికి తప్పకుండా వారు సహకరిస్తామని తెలియజేశారు. అలాగే సెమినార్ అనంతరము ప్రతి ఒక్క పాస్టర్కి ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి పాస్టర్ కూడా చాలా సంతోషముగా మా సంఘంలో ఈ వ్యసనము గురించి తప్పకుండా అవగాహన కలిగించేలాగా తెలియజేస్తాము అని సెలవిచ్చారు. అలాగే మరుసటి రోజు ట్రైనింగ్ ప్రోగ్రాం అంతా కూడా 18 న్యూస్ పేపర్లలో ప్రచారం అవడం జరిగింది. అలాగే వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని, అద్భుతంగా బైబిల్ ఆధారితంగా కౌన్సిలింగ్ జరిగాయని, అలాగే మెరుగైన సమాజం కోసం ఇలాంటి సెమినార్లు ఇంకా జరగాలని కూడా వారు పేర్కొన్నారు. అయితే ప్రియులారా, లైఫ్ ఛాలెంజ్ ఇండియా వారి సెమినార్లు పాస్టర్లకు, లీడర్లకు ఇవ్వబడును. సంప్రదించండి. రెవరెండ్ డాక్టర్ టైటస్ నిర్మల్ కుమార్, కోఆర్డినేటర్ లైఫ్ ఛాలెంజ్ ఇండియా.